ఓం శరవణభవ. హాయ్ అండి. వెల్కమ్ టు మాలి పటేల్ టాక్స్. నేను చాలా ప్రదేశాలు తిరిగానండి. బికాజ్ ఆఫ్ బిజినెస్ వల్ల నేను ఆల్ ఓవర్ ఇండియా తిరగాల్సి వచ్చింది. సో నాకు ఫస్ట్ టైం నేను ఎక్స్ప్లోర్ చేసిన సిటీ వచ్చేసి పళని అండి. నాకు కొంచెం తమిళనాడు కల్చర్ అంటే చాలా ఇష్టం. సో దాన్ని చూద్దామని వెళ్ళామండి. నేను వెళ్ళింది మట్టుకు 2022. నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తానండి. తమిళనాడు బయలుదేరాలంటే చాలా లెస్ లగేజ్ క్యారీ చేయడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఆ బస్సుల్లో చాలా ఇరుకాటం ఉంటుంది. కాలు పెట్టుకోవడానికే మనకు ఇబ్బందిగా ఉండే బస్సులు ఉంటాయి. బికాజ్ చాలా ఎక్కువ లగేజ్ తీసుకుంటాం ఫెబ్ 2022లో ట్రావెల్ అయ్యానండి. సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూర్కి శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి 2:25కి మధ్యాహ్నం ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 9:10కి అంటే 18 hours 45 minutes జర్నీతో మిమ్మల్ని అక్కడ చేరుస్తుంది. సో దాని స్లీపర్ ఛార్జీలు వచ్చేసి 565 రూపీస్తో స్టార్ట్ అయిందండి. ఏసీ 1500 అండ్ 3500 వరకు కూడా వాటి ఛార్జెస్ ఉంటుంది. కోయంబత్తూర్లో మేము ట్రైన్ దిగాక ఆటోలో ఉక్కాడమండి దగ్గరలో ఉన్న ఉక్కాడమండి బస్ స్టాండ్కి వెళ్ళామండి. అక్కడ నుంచి అంటే ఈ ఆటోలో 2 kilometers ట్రావెల్ చేసి బస్ స్టాండ్కి ఉక్కాడమండి వెళ్తే అక్కడ నుంచి బస్ చేసామండి. ఇట్స్ ఆల్మోస్ట్ 100 kilometers జర్నీ అండి. సో పళని ఒక 1-2 hours మనం చేరుకుంటాము. ఇంకా స్టే వచ్చేసి పళనిలో చాలా లాడ్జెస్ ఉన్నాయి. మినిమం 1000 రూపీస్ స్టార్ట్ అయ్యి 3500 వరకు ఉంటుందండి. మేము వెళ్ళగానే మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని తర్వాత ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాము. పళని దర్శనాలు మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1కి మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఉంటుందండి. ఇక్కడ పళని ప్రసాదం అండ్ పరుత్తై పాలు అంటే కాటన్ సీడ్స్ నుంచి చేసిన పాళ్ళు చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫుడ్ అంతా రీజనబుల్గా ఉంటుంది. బట్ ఉప్పు కారాలు కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం ఓన్గా ఉప్పు లేదా చట్నీస్ పికిల్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు 3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి రోప్వే, రెండవది స్టెప్స్ నుంచి వెళ్ళడం, ఇంకోటి వించ్ ట్రైన్ అంటారు. రోప్వే మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టెప్స్ 690 స్టెప్స్ ఉన్నాయి. అండ్ వించ్ ట్రైన్ మార్నింగ్ 5:30 AM నుంచి ఉంటుందండి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక వించ్ ట్రైన్ ఉంటుంది. ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. 2022లో మేము కొండపైకి ఫోన్స్ అలౌడ్ ఉంది. మేము వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. కాకపోతే ఇప్పుడు 2014 నుంచి అది అమల్లోకి వచ్చిన చట్టం అండి. లైక్ అప్పటికి గుర్రపు బగ్గీలు లేవు. బస్ స్టాండ్ నుంచి బగ్గీల్లో ఇప్పుడు వెళ్తున్నారు, కానీ అప్పుడులో ఆటోలోనే వెళ్ళాము. అండ్ ఇది విఐపి దర్శనం వచ్చేసి 100 రూపీస్ అండి. మామూలు దర్శనం 10 రూపీస్లో ఉంటుంది, బట్ చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో మేము విఐపి దర్శనానికే వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే మురుగన్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వార్ అంటారు. సురపద్మన్ అనే రాక్షసుని చంపడం మూలంగా ఒక 6 పడై వీడు అని ఒక 6 పుణ్యక్షేత్రాల్లో ఈయన ఏమంటారు సురపద్మన్ అనే రాక్షసుని చంపడం మూలంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 పుణ్యక్షేత్రాల్లో వెలిసాడండి. ఒకటి ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి తిరుపరన్ కుండ్రం. ఇది దేవసేనని పెళ్లి చేసుకున్నాడని ఇంద్రుడి దత్తత పుత్రిక అయిన దేవసేనని పెళ్ళాడినందుకు ఇక్కడ ఉన్నాడండి. ఇక్కడ అభిషేకం వేల్కి ఆయన వేలాయుధానికి జరగడం విశేషం. రెండవది తిరుచందూర్.
ఇది ఆల్మోస్ట్ కన్యాకుమారికి దగ్గరగా ఉంటుందండి. యుద్ధం ముందు తర్వాత కూడా ఇక్కడే ఉన్నాడని అంటారు. ఇక్కడ సురపద్మన్పై విజయం సాధించాడనేది చెప్పుకుంటారండి. మూడోది వచ్చేసి ఫలని. అంటే ఆయనకి ఫ్యామిలీతో తగాదా వచ్చినందువల్ల ఆయన ధ్యాన స్థితికి వెళ్ళడానికి, ఫ్యామిలీతో రాజీ పడడానికి కారణమైన ఈ పుణ్యక్షేత్రంని ఫలని అంటే జ్ఞాన ఫలంగా పేరు కాంచడం వల్ల ఫలని అని పేరు వచ్చిందండి. తర్వాత నాలుగవది వచ్చేసి స్వామిమలై. తన తండ్రికి ఓంకార అనే ప్రణవ మంత్రాన్ని నేర్పాడు కాబట్టి దానికి అక్కడ స్వామిమలైలో తీరాడు. అక్కడ ఇంకొకటి ఏంటంటే తిరుతని. ఇది కొంచెం తిరుపతికి దగ్గరలో ఉంటుందండి. వల్లి అనే ట్రైబల్ ప్రిన్సెస్ ఆమెని పెళ్ళాడిన కారణంగా ఇక్కడ కొలువై ఉన్నాడండి. ఆరోది వచ్చి పజముదరు చోలై. ఇక్కడ ఇరువురి భార్యలతో కలిసి స్వామివారు దర్శనం ఇస్తారు. నూపురాయి గంగ అనే ప్రవాహం అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇవండి మొత్తం ఆరుపడై వీడు అనే వాటి స్థల పురాణాల్లో ప్రాశస్తాలు. ఇంకా ఈ పళనిలో జరిగే పండుగలు ఒక 7 పండుగలు ఉన్నాయండి. అది మొదటిది వచ్చేసి సురసంహారం, రెండవది తాయిపూసం, మూడవది కార్తికేయ దీపం, నాలుగవది ఫన్గుని ఉత్తిరం, ఐదవది వైకాసి వైకాసం, ఆరవది మహాశివరాత్రి, ఏడవది కందషష్ఠి. స్వామివారి చుట్టూ చాలా కథనాలు ఉన్నాయండి. మొదటిది వచ్చేసి దేవతలు స్వర్గంలో నుంచి పద్మం అనే రాక్షసుడు దేవతలను స్వర్గం నుంచి పంపించేస్తాడు. సో దానికి బ్రహ్మ విష్ణువులందరూ శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన యోగ నిద్రని చెడగొట్టేసి తర్వాత పార్వతీదేవి పైన మనసు మళ్ళేలాగా చూస్తారు. దానివల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మిస్తాడని ఒక కథనం అంటున్నారు. మురుగన్ దేవతలకు సేనాధిపతి దీని ద్వారానే అయ్యారని చెప్పుకుంటారు. ఇంకా ఈ ఫలని స్థల పురాణానికి 2 కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే శివుడు అగస్త్యుణ్ణి హిమాలయాల నుంచి దక్షిణం వైపుగా వెళ్ళమన్నాడంట. అంటే ముందు హిమాలయాల్లో అందరి దేవతలు అందరూ ఋషులు వచ్చి నివసించడం వల్ల ఉత్తర భారతదేశంలో వెయిట్ పెరగడంతో దక్షిణం వైపుగా వెళ్ళమని శివుడు అగస్త్యుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. సో దానివల్ల కైలాసంలో ఉన్న 2 కొండల్ని అగస్త్యుడు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం ఇడుంబన్ అనే రాక్షసుణ్ణి సహాయం కోరడం వల్ల ఈ ఇడుంబన్ శివగిరి, శక్తిగిరి అనే కొండల్ని కావడిగా మోస్తూ అలా దక్షిణం వైపు బయలుదేరతాడనమాట. మార్గం మధ్యలో కొండలు బరువెక్కడంతో వెనక్కి తిరిగి చూడగా ఒక కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. దానివల్ల ఆ కొండలను దించేసేసరికి మళ్ళీ ఎత్తలేకపోతాడు. ఇడుంబన్కి స్వామివారికి యుద్ధం జరగడంతో ఇడుంబన్ మరణిస్తాడు. ఇడుంబన్ భార్య అయిన ఇడుంబి అగస్త్యుణ్ణి శరణు కోరి అతనికి మళ్ళీ జీవం ప్రసాదించమని కోరుతారు. సో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ప్రసన్నమై ఇడుంబన్కి ఒక వరం ఇచ్చి ఇక్కడి నుంచి కావడి ఉత్సవం ప్రారంభమవుతుందని, తన వద్దకు దర్శనానికి వచ్చిన వాళ్ళు నిన్ను కూడా దర్శించుకున్న తర్వాతే నన్ను చేరుకోవాలని, నువ్వు క్షేత్రపాలకుడిగా ఉంటావని వరమిచ్చాడు. సో ఇది మొదటి కథ. తమిళనాడులో జరిగే కడువెట్టి విడుత్తికి శ్రీలంకలో నుంచి కూడా ఈ కావడి ఉత్సవాలకు భక్తులు వస్తూ ఉంటారు. రెండవ కథనం ప్రకారం ఒకసారి నారద మహర్షి జ్ఞానఫలంను కైలాసంకి తీసుకువస్తాడు. అది శివుడికి ఇచ్చి శివుడి 2 కుమారుల్లో ఒకరికి ఇది
సగంగా కోయకుండా వాళ్ళిద్దరిలో ఒకరికి ప్రసాదించమని నారదుడు చెప్తాడు. దానికి శివుడు ఈ భూమినంతలోని పుణ్యక్షేత్రాలన్నీ చుట్టి వచ్చేసిన వారికే ఈ ఫలాన్ని ఇస్తాను అని తన ఇరువురి కుమారులకి పోటీ అంటే ఒక ఛాలెంజ్ని విసురుతాడు. వినాయకుడికేమో చిన్న వాహనం, భారీ కాయం. సో ఈ ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఆయన చుట్టలేకపోతాడని ఉపాయంతో ఆదిపురుషులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి మొదటగా నిలుస్తాడు. వినాయకుడి తెలివితేటలకు సంతోషించిన శివుడు ఆ ఫలాన్ని వినాయకుడికి ఇచ్చి విఘ్నాధిపతిని చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తను పడ్డ శ్రమంతా వృధా అయిందని, తనలోని లోటుపాటులు పరిపక్వత చెందడానికి నిరాశతో ఈ ప్రదేశానికి ప్రశాంతత కోసం ఎంచుకున్నాడని, ఇక్కడే అతను తనను అన్నింటినీ వదిలి సన్యాసి వలె ఆ ఆభరణాలన్నీ త్యజించి ఇక్కడే ఉంటున్నాడని చెప్పుకుంటారు. ఈ ఆత్మన్యూన్యత అనేది మనిషిలో అందరికీ సర్వసాధారణమే కదండి. తనను తాను తెలుసుకోవడం కోసం ధ్యానంలోకి వెళ్ళిపోయాడని చెప్తాడు. తనను మురిపించడానికి శివుడు వచ్చి అతన్ని వెంబడించి, బాబు నువ్వే నా జ్ఞానఫలానివిరా అని చెప్పాడంట. సో దానివల్ల ఆ ఊరికి ఫలని అని, ఫలం అంటే పండు అని, నీ అంటే నేను అని, ఫలని అని ఆ పేరు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఇలా జరిగిందేంటా అని ఆయన మనసు నొచ్చుకొని ఇక్కడ చేరి ఉంటాడు. ఇంకా ఈ ఉత్సవాల గురించి చెప్పుకోవాలంటే ముడుపులతో మెట్ల మార్గంలో చేరుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లభించే అరటిపళ్ళు చాలా పొడవైనది, రుచి అయినవి కూడా. అవి చాలా పొడవుగా ఉంటుందండి. వాటి పేరు విరూపాక్ష బనానా, చెంగలికొండన్, నింద్రన్ బనానా ఉన్నాయండి. ఇవి కేరళలో కూడా చాలా ఫేమస్. అరుణగిరినాథన్ అనే 15వ శతాబ్దానికి చెందిన ఒక సుబ్రహ్మణ్యేశ్వర భక్తుడు ఇతడిపై పాటలు రాశారని చెప్పుకుంటారు. ఇక్కడ లభించే పంచామృతం అరటిపళ్ళు, జాగరి, కార్డమన్, డేట్స్, షుగర్ కేన్స్, ఘీ, హానీ, డ్రై ఫ్రూట్స్తో తయారై ఉంటుందండి. ఇక్కడ పంచామృతానికి GI ట్యాగ్ కూడా రావడం విశేషం. 18వ శతాబ్దానికి చెందిన హైదర్ అలీ అనే కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ పాలించాడని చరిత్ర చెబుతుంది. పళని డిండిగల్ జిల్లాలోని కొండనాడు ప్రాంతంలో ఉంది. ఈ గుడిలోని విగ్రహం నవపాషాణాలతో నిర్మించబడింది. అంటే నవపాషాణాలంటే 9 విషమూలికలు. ఆ విషమూలికల పేరు వీరన్, పురం, రసం, జతిలింగం, ఖండంగం, గౌరీ పాసానం, వీలై పాసానం, సింగం, శిలాసత్. ఈ 9 విషాలతో భోగర్ సిద్ధర్ అనే మహర్షి ఇవి 2000 ఏళ్ల క్రితం నిర్మించాడని, కొందరు 5000 ఏళ్ల క్రితం నిర్మించారని చెప్తాడు. ఈయన మహారసాయనికుడు. ఈ రసాయనాల్ని కొన్ని డిగ్రీలతో మెల్ట్ చేస్తే ఆ రసాయనం ఎవాపరేట్ అయ్యి గాల్లోకి కలిసిపోయే అవకాశం ఉంది. కానీ ఇది కొన్ని రేషియోస్లో కలిపి దీన్ని ఒక విగ్రహంలా తయారు చేయడం ఒక పెద్ద అద్భుతమనే చెప్పాలి. స్పెక్ట్రోస్కోపిక్, రేడియోగ్రాఫిక్ అండ్ కార్బన్ డేటింగ్ల సహాయంతో ఇవి చాలా అరుదైన విగ్రహం అని చెప్తూ ఉంటారు. ఢిల్లీలో ఐరన్ పిల్లర్ ఇది కూడా కరోజన్ ప్రాపర్టీస్కి ఎక్కడ పాడవ్వకపోవడం విశేషం. విగ్రహం చెమట పడుతుందని అంటారు. ఆ చెమట నుంచి వచ్చిన నీరుని లీకోడర్మా, ఆస్తమా వంటి వ్యాధుల్ని కూడా నయం చేయవచ్చని చెప్పుకుంటారు. ఈ గుడిని చేరరాజ వంశీకులు నిర్మించారని చెప్తారు. ఈ చేరరాజ వంశీకుల్లో ఒకరైన మహారాజుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్ళలో కనిపించి
నేను ఇక్కడ పలానా కొండని మీద విగ్రహ రూపంలో ఉన్నానని చెప్పాడు. సో ఆ రాజుగారు అక్కడ తవ్వకాల్లో ఆ, బయటపడిన విగ్రహాన్ని ఇక్కడ పునఃప్రతిష్ఠించారని చెప్తారు. దాని తర్వాత చాలా చోళులు పాండ్యులు దీన్ని పరిపాలించారని, తర్వాత విజయనగర పాలకులు, తర్వాత మదురై నాయకర్స్ని కూడా ఇచ్చారని చెప్పుకుంటారు. యొక్క గురువు కలంగి. ఇతను విశ్వకర్మ వంశంకి చెందినవాడు. కొండపై ఉంటూ మంత్రాలతో మృగాలను కంట్రోల్ చేసే సిద్ధహస్తుడు. ఈ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని చాలాసార్లు అనుకున్నారు. 2018లో ప్రజలు దానిని నిరాకరించారు. స్మగ్లింగ్ చేయడానికి కూడా చాలాసార్లు పూనడం జరిగింది. ఈ విగ్రహాన్ని మార్చడానికి పలు కుట్రలు కూడా జరిగాయని, స్కామ్లు కూడా జరిగాయని అంటూ ఉంటారు. కలంకి బోగర్ గురువు బ్రీత్ని కంట్రోల్ చేసుకునే వశీయోగం కూడా అతనికి తెలుసు. ఉత్తర భారతదేశంలో నాథా సాంప్రదాయానికి, దక్షిణ భారతదేశంలో సిద్ధ సాంప్రదాయానికి చెందినవాడు. కలంగి వారణాసిలో జన్మించాడు. సిద్ధబోగర్ అతని విద్యని తల్లిదండ్రులు మరియు తాత నుంచి వివిధ శాస్త్రాల వల్ల నేర్చుకోవడం జరిగింది. తమిళనాడు నుంచి చైనా వెళ్ళాడు. దీనిని బోగర్ 7000 అనే పుస్తకంలో ఈ ప్రస్తావన ఉంది. ఇతను పళని దగ్గరలోని వైవాగ్ ఊర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇతను పళని ఆలయం కొండ క్రింద జీవ సమాధి అయినట్లు చెప్పుకుంటాడు. ఇతడికి క్రియాయోగా కూడా తెలుసు. అమరత్వానికి అమృతాన్ని కనుగొన్నాడు. ఫార్మాకాగ్నోసీలో ఆరితేరినవాడు. అంటే ఇది బయోకెమికల్కి సంబంధించింది. విలువిద్య, యోగ విద్య, వైద్య పదకోశనం ఇతడి కొన్ని రచనలు. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ట్రోకెమిస్ట్రీ. అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ మెడిసిన్ అండి. మొదట యూనివర్సల్ సాల్ట్ని ఉపయోగించారని చెప్పుకుంటాడు. విగ్రహం తయారీకి 300 సంవత్సరాలు 18 రోజులు పట్టిందని అంటారు. ఇతనికి సహాయంగా 18 సిద్ధర్లు కూడా పనిచేశారని చెప్పుకుంటారు. 4448 హర్బ్స్ని బ్లెండ్ చేసి వాడారని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ ఉన్న వాస్తవాలు అలా ఉన్నాయండి. సౌత్ వెస్ట్ కారిడార్లో ఇతని సమాధి ఉంది అని చెప్పుకుంటారు. ఇక్కడ పళని ఈగో సరెండర్ చేయడానికి ఉండే ప్లేస్గా ప్రసిద్ధి చెందింది. గుడి కొండపైన హోటల్స్ ఉన్నాయండి. టిఫిన్స్ చేయడానికి కూడా అక్కడ వసతులు ఉన్నాయి. ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుందండి. విగ్రహానికి పట్టిన చెమటని కౌపీన తీర్థంగా ఉంచుతుంటారు. నక్షత్రంలో సర్పజాతి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తారని చెప్తారు. ఆర్సెనిక్ అండ్ లెడ్ అనే హర్బ్స్ని చాలా వాడి ఈ విగ్రహం తయారు చేశారని చెప్తారు. కుష్టి వ్యాధులకు కూడా స్వామి ఈ తొడభాగపుల్లోని విభూతిని తీసుకొని ఇస్తే ఆ వ్యాధి నయమవుతుందని చెప్పేవాళ్ళు. సో కాలక్రమేణా అలా స్వామివారి త్వరని అలా అరగదీయడం వల్ల విగ్రహం క్షీణించిపోతుందేమో అని భయపడి దీన్ని నిషేధించారు. చాలా క్యూ ఉంటుందండి. మేము వెళ్ళింది ఎండాకాలం అవ్వడంతో చాలా గంటల పాటు మేము వెయిట్ చేయడంతో తిరిగి వచ్చి మెట్ల మార్గం గుండా వెళ్ళాము. ఇక్కడ నెమలు, కోతులు చాలానే ఉంటాయి. కొండ మీద కోరికలు కోరి తీరిన వాళ్ళంతా కోళ్లను దేవుడికి సమర్పిస్తారు. అసలు కోడికి సుబ్రహ్మణ్యేశ్వర్కి ఉన్న సంబంధం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మీరు మోయండి, మీ బరువుని నేను మోస్తాను అంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వేళలో బంగారు రథాన్ని ఊరేగిస్తారు. నా అదృష్టం కొద్దీ ఆ బంగారు ఊరేగింపు జరగడం వీడియోలో క్యాప్చర్ చేశామండి. రాజుగారి ధారణలో స్వామివారిని అలంకరించి ఆ గుడి చుట్టూ ఆ రథాన్ని తిప్పుతూ ఉంటారు. ఈ పళని బస్టాండ్లో నల్ల నువ్వులతో చేసిన మురుకులు చాలా విశేషంగా దొరుకుతుంటాయి. ఇక్కడ సింగిల్గా ఉండే వారికి హాట్ వాటర్స్ కూడా దొరుకుతుంది. అండ్ పళని క్షేత్రంలో రూమ్స్, దేవస్థాన గదులు కూడా ఉంటాయి. వాటర్ ఫాల్స్, కొడైకెనాల్, పాతాళ శంభు మురుగన్ ఆలయం, ఇడుంబన్ టెంపుల్,
ఈషా ఫౌండేషన్ చాలా దగ్గరలో ఉంటాయి. కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు 14B నెంబర్ బస్సు ఎక్కాల్సి ఉంటుందండి. ఈ రోడ్కి మధ్యాహ్నం వెళ్ళాము. అక్కడ ఒక రెస్టారెంట్లో బ్లాక్ రైస్ అంటే కావుని అరిసి అనే స్వీట్ని ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి. దీనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేరళ వైపు అంటే సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉంటారని అంటారు. చేరుకోవాల్సిన ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఫ్రీ విద్యాలయాలు, గోశాలలు దేవస్థానం వాళ్ళు నడిపిస్తున్నారు. 2004లో ఇక్కడ పంచలోహ విగ్రహాన్ని బంగారు పూతంతో పెట్టాలని జయలలిత గారు నిర్ణయించారు. చాలామంది భక్తులు నిరాకరించడంతో ముత్తయ్య స్థాపతి అనే స్కల్ప్చర్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారని అరెస్ట్ చేశారు. కేకే రాజర్ కూడా ఫ్రాడ్ జరిగిందని అరెస్ట్ చేశారు. బంగారు విగ్రహం తయారు చేద్దామని తమిళ పోలీసులు విగ్రహాన్ని అక్రమ రవాణాలో కుట్ర పన్నారని చెప్తూ ఉంటారు. విగ్రహాన్ని రీప్లేస్ చేయాలనే భాగంలో కంచిమఠం కూడా నిర్ణయించారు. పురం టు మదురై అమృత ఎక్స్ప్రెస్ వెళ్తుందండి. నైట్ 8:30కి స్టార్ట్ అవుతే తెల్లవారుజామున 6:30కి దింగుతుంది. మదురై టు పళని 116 కిలోమీటర్స్ అండి. బెంగళూరు నుంచి అయితే టూటికోరిన్కి కేఎస్ఆర్ బెంగళూరు జంక్షన్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. పళని రైల్వే స్టేషన్ చాలా చిన్నది.